హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి ఫామ్ కోడి మనం కుక్కర్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈరోజు నేను ఫస్ట్ దీనికి ఏంటంటే ఫామ్ కోడిని తీసుకొచ్చాం కదా, ఇది నీట్గా క్లీన్ చేసేసి దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టి దీంట్లో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. సరిపోతుందండి ఆయిల్. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు ఇందులో కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది. దీంట్లో మనం 3 బిర్యానీ ఆకులు, 3 ఇలాచి, కొంచెం చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకుందాం. తర్వాత దీనిలోనే ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం బాగా మగ్గనిద్దామండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇదిగోండి, ఆనియన్స్ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. ఇదిగోండి, కలిపేసుకొని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ దీన్ని మనం బాగా మగ్గనిద్దాం. ఇందులోకి మనం ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్స్ కొబ్బరి పొడి అండ్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి, అంటే పుచ్చపప్పులు అంటారు కదా, అవి కొన్ని. వీటి ప్లేస్లో మనము గసగసాలన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చేసి ఎల్లుల్లిపాయలు ఒక 2-3 అంతే. ఇప్పుడు ఈ గ్రేవీని మనం చేసుకొని కర్రీలో వేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, ప్లస్ మనకి కొంచెం గ్రేవీగా వస్తుంది అనమాట. కర్రీ వాటర్ కింద ఉండకుండా. ఓకేనండి. ఇదిగోండి, ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ నేను ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, గ్రేవీ వేసేసి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మనం ఈ గ్రేవీతో దీన్ని ఉడకనిద్దాం అనమాట, ముక్కల్ని. అప్పుడు ఈ గ్రేవీ అంతా ఏంటంటే ముక్కలకి పట్టిద్ది. ఇంకొక 5 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము, ఇది మొత్తం ఉడికేదాకా. మళ్ళీ నేను ఉడికిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి ఎట్లా వచ్చిందని. ఇదిగోండి, చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది ఫామ్ కోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని మనం కుక్కర్లో వండుకుంటున్నాం అందుకనే. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాం అనమాట.
అప్పుడు కానీ ఇది ఉడకదు. ఓకేనండి, కొంచెం వాటర్ పోస్తున్నాయి, ఇంకా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వేయించుకుందాం. ఇదిగోండి, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం. చూడండి, ఇది ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి మనం ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాం. ఇది చాలా బాగుంటుందండి. అందరూ నార్మల్ చికెన్ అవి వండుకుంటారు, కానీ ఈ కర్రీ ఎవరు వండుకోరు. అంటే వండుకుంటారు అనుకోండి, కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చింది ఇది. ఓకేనండి.